నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. కృష్ణపట్నం, ముత్తుకూరు పంచాయతీలకు సోమిరెడ్డి సమక్షంలో 4 వాహనాలను పోర్ట్ సీఈఓ జగదీష్ పటేల్, రాజేష్ రంజన్, రామ్, వేణుగోపాల్ తదితరులు అప్పగించారు. కార్యక్రమంలో సోమిరెడ్డి మాట్లాడుతూ, అదానీ కృష్ణపట్నం పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ అండ్ టీం ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమని అన్నారు. స్థానిక యువతలో వివిధ వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీఈఓ జగదీష్ పటేల్ గారు వాళ్ళ టీం ఈ ప్రాంతాన్ని, పేదోళ్ళని, పిల్లల్ని స్కూల్ కానీ, శానిటేషన్ కానీ అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అద్భుతం. వాళ్ళ లోపల స్కిల్ డెవలప్మెంట్ సెంటరు 1200 మందికి కిడ్స్కి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఆల్రెడీ కృష్ణపట్నంలో ఒక సైక్లోన్ షెల్టర్ని మోడిఫై చేసేసి దాన్ని ఆల్టర్ చేసేసి అక్కడ మహిళలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. కంప్యూటర్ ట్రైనింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. కృష్ణపట్నం అదానీ పోర్ట్ ఆయన సీఈఓ జగదీష్ పటేల్ గారి ఆధ్వర్యంలో మా టీం, వాళ్ళ టీం అందరు ఉన్నారు. వాళ్ళందరూ అదే దాంట్లో రాజేష్ రంజన్ గారు చూస్తున్నాడు సిఎస్ఆర్, అట్లే రామ్, వేణుగోపాల్ గారు, ఆయన మురళి గారు, సాంశీరావు గారు, వీళ్ళందరూ దాన్ని మానిటర్ చేస్తున్నారు. నేనేమంటానంటే అన్నిటికంటే నా గుడ్ న్యూస్ ఏంటంటే లోపల క్యాంపస్లో 1200 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది చాలా ఉపయోగం. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ బిఫోర్ 19 మనం 2,30,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. 42 సెంటర్స్ డెవలప్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత టోటల్గా స్టాప్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇప్పుడు మళ్ళీ మన పోర్ట్లో జరుగుతుంది. నేను ఒక 2 ఎకరాలు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్కి గవర్నమెంట్కి అలాట్ చేయించేదానికి ఏర్పాటు చేశాం వెంకటాచలం. దానికి కూడా ఒక 3.8 crores కావాల్సి వస్తుంది. అది కూడా వేరే విధంగా ట్రై చేస్తున్నాం. ఏదేమైనా ఈ కృష్ణపట్నం అండ్ ముత్తుకూరు గ్రామాలు దత్తత తీసుకున్నారు, అడాప్ట్ చేసుకున్నారు కృష్ణపట్నం, అదానీ కృష్ణపట్నం పోర్ట్.